నమ్మాలో తెలుసుకుంటే ఎవరిని నమ్మాలో మనకు అర్థమైద్ది. నేను గుళ్ళో ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను. పాపోహం పాపకర్మణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఖచ్చితంగా మాంత్రికులను ఆశ్రయించాం. ఎంతమంది మాంత్రికుల దగ్గరికి మేము తిరిగామంటే సిద్ధాంతాలు తీసుకురావడం స్టార్ట్ చేశారు. మా ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉండేయండి. 40 మంది బ్రాహ్మణులతో యజ్ఞం చేయించింది మా అమ్మగారు. 108 సార్లు మంత్రాన్ని జపించేవాళ్ళు. తర్వాత బ్రహ్మంగారు కాలజ్ఞానం చదివేవాళ్ళు. తర్వాత పంచాంగం చదివేవాళ్ళు. మా అమ్మగారు లోబడలేదు కాబట్టి యేసుప్రభు చంపేశాడని చెప్పట్లేదండి. మత సంబంధమైన అహంకారం ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. నేను ఒక గొప్ప మతంలో పుట్టాను, మాంసాహారం కూడా తినకూడదు, మాంసాహారం కూడా శవం తిన్నట్టే అని చెప్పేసి కొన్ని పుస్తకాలు ఉండేవి. చాలామంది ఈరోజు బైబిల్ని విమర్శించే వాళ్ళు ఏ క్వశ్చన్ అయితే వేస్తున్నారో అదే క్వశ్చన్ నేను నా 14వ సంవత్సరంలోనే ఎంతోమంది క్రైస్తవులను అడిగేవాడిని. మనందరం పాపులం అని హైందవ ధర్మం స్పష్టంగా చెప్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సమస్త పాపక్షేపకరం పాదోదకం సమర్పయామి అని చదువుతారు. ఇప్పుడు కూడా మా ఇంట్లో పప్పు నెయ్యి ఇవే వాడేది మా అమ్మ. ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణులతో పాటు ఉండి వాళ్ళతో పాటు వాళ్ళ విధానాలన్నీ నేర్చుకుంది మా అమ్మ గుళ్ళో. ఆ విధానాలే మా ఇంట్లో అవలంబించేవాళ్ళం. కనీసం మాంసాహారం కూడా తినకూడదు, మాంసాహారం కూడా శవం తిన్నట్టే అని చెప్పేసి కొన్ని పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలు తీసుకొచ్చి మా అమ్మగారు చెప్తూ ఉండేది, చదివి వినిపిస్తూ ఉండేది. అలా మేము మాంసాహారం కూడా తినేవాళ్ళం కాదు. అయితే ఇంత భక్తి మేము చేస్తున్నప్పుడు మా అమ్మగారు యేసుప్రభుని నమ్ముకోవడం అసలు నాకు నచ్చలేదు. మా అమ్మగారితో కూడా అన్నాను, ఎందుకు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉంటే కులం తక్కువ దేవుడిని నమ్ముకున్నావు, అసలు మన దేవుడు కాదు కదా, మన కులం వేరు ఆ కులం వేరు కదా అని మాట్లాడితే, అయ్యా నీకు తెలీదు, మీరు ఇలా పుట్టక ముందు ఇలా జరిగింది అలా జరిగిందని స్టోరీలు చెప్తే నేను అసలు వినేవాడిని కాదు. అయితే ఇలా ఉన్న సిచ్యువేషన్లో మా అమ్మగారు ఏం చేసేదంటే ప్రతిరోజు నా మంచం దగ్గర మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేసేది నా కోసం. ఏమనంటే, ప్రభా వీడు నిన్ను నమ్ముకున్న వాళ్ళని తిడుతున్నాడు. అప్పుడు నేను ఎలా ఉండేవాడిని అంటే పాస్టర్లను తిట్టేవాడిని, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని తిట్టేవాడిని, రకరకాల క్వశ్చన్లు వేసి వాళ్ళని వేడిపించేవాడిని. చాలామంది ఈరోజు బైబిల్ని విమర్శించే వాళ్ళు ఏ క్వశ్చన్లు అయితే వేస్తున్నారో అదే క్వశ్చన్ నేను నా 14వ సంవత్సరంలోనే ఎంతోమంది క్రైస్తవులను అడిగేవాడిని. మీ దేవుడు శిలువలో తను తానే రక్షించుకోలేడు కానీ మిమ్మల్ని రక్షిస్తాడా? అదే నేను ఆరాధించే వాళ్ళని చూడండి, ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, ఎన్నో రకరకాలైన వాళ్ళ దగ్గర గదలు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, వాళ్ళు రక్షించగలరు. మీ దేవుడు ఏం రక్షించగలడో తను తానే రక్షించుకోలేడని చెప్పేసి ఎటకారం చేస్తూ ఉండేవాడిని, పాస్టర్ని దూషించేవాడిని. అలా ఉన్నప్పుడు నేనున్నప్పుడు ఎవ్వరు కూడా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. మతం యొక్క ఆ మత్తులో నేను ఉన్నాను. ప్రతిరోజు మోకాళ్ళేసి, తండ్రి ఏ నోటితో వీడు నిన్ను తిడుతున్నాడో, ఏ నోటితో నిన్ను దూషిస్తున్నాడో అదే నోటితో నిన్ను ప్రకటించేవాడుగా మారిపోవాలని కన్నీటితో ప్రార్థన చేసేది. ఒకసారి అయితే నా కాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే అలా ప్రార్థన చేస్తుందని కాలుతో తన్నాను నేను మా అమ్మగారిని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మత సంబంధంగా అంత మూర్ఖంగా ఉండే నేను ఈరోజు యేసు ప్రభువే దేవుడు, ఆయనే రక్షకుడు, సర్వలోకానికి ఆయనే విమోచకుడని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందంటే సత్యాన్వేషణ. ఈరోజు ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో సత్యాన్ని అప్పుడే గ్రహించగలం. మన పూర్వీకులు ఇలా ప్రార్థన చేశారు, అసతోమా సద్గమయ సమతోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని. అంటే దాని అర్థం ఏంటంటే అసత్యం అనే చీకటిలో ఉన్న మమ్మల్ని సత్యం అనే వెలుగులోనికి నడిపించు అని. అయితే నిజంగా సత్యం అనే వెలుగులోనికి మనం వెళ్ళాలంటే బైబిల్లో ఒక మాట రాసింది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని. అంటే మనం ఎప్పుడు యథార్థంగా ఉంటామో అప్పుడు జరిగే విషయం ఏంటంటే మన చీకటి వెలుగుగా మార్చబడిద్ది. సత్యమైన దేవుణ్ణి, వెలుగైన దేవుణ్ణి మనం గ్రహించగలుగుతాం. ఖచ్చితంగా ఈరోజు నా పేరు శ్యామ్ కుమార్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. మా ఏరియాలో బ్రహ్మం అనే అందరూ నన్ను పిలుస్తారు ఇప్పటికి కూడా, ఎందుకంటే మా అమ్మగారు అలా చేసేవాళ్ళు. అయితే ఇలా ఉన్న క్రమంలో మా ఇంట్లో చాలా గ్రంథాలు ఉన్నాయి. నాలో ఒక దైవాన్వేషణ ప్రారంభమైంది. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనేది ప్రారంభమైతే ఖచ్చితంగా నేను తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే దేవుడు అనేవాడు ఈ లోకపరమైన వాటి కోసం కాదు. అయితే నాకు దేవుడు ఎందుకు కావాలి అని అన్వేషణ చేస్తే నేను తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే పెద్దల ద్వారా మనిషి జన్మతః కర్మతః పాపి. కాబట్టి ఈ పాపం నుంచి విడుదల పొంది మనిషి స్వర్గానికి చేర్చబడటానికి దేవుడు కావాలి, మోక్షం కొరకు దేవుడు కావాలి అనే స్పష్టమైన విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఈరోజు చాలామంది ఎందుకు నమ్మాలో తెలియదు కాబట్టి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మనం ఎందుకు నమ్మాలో తెలుసుకుంటే ఎవరిని నమ్మాలో మనకు అర్థమైద్ది. ఖచ్చితంగా నేను ఎందుకు నమ్మాలి అనే అన్వేషణ ప్రారంభించినప్పుడు నాకు తెలుసుకున్న సత్యం, మనిషి జన్మతో కర్మతో పాపి, ఈ పాపం నుంచి విడుదల పొంది మోక్షాన్ని చేర్చబడటానికి దేవుడు కావాలి. ఇది హైందవ మతం చెప్పే సిద్ధాంతం. చాలామంది ఈరోజు హైందవులుగా చలామణి అవుతూ హైందవ ధర్మం కోసం ఏదో పాకులాట జరుగుతుంది, ఏదో చేస్తున్నాం, ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకునే వారికి కూడా
తెలియని ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వాళ్ళు కూడా అంటున్నారు యేసు ప్రభు పాపుల దేవుడు అని. ఖచ్చితంగా మనందరం పాపులం అని హైందవ ధర్మం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ప్రతి పూజలో చిన్న పూజ చేసినా సరే, నేను గుళ్ళో ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను, పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఖచ్చితంగా ప్రతి పూజలో చదువుతారు. తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సమస్త పాపక్షేకరం పాదోదకం సమర్పయామి అని చదువుతారు. అంటే ఏది చేసినా సరే ఎందుకోసం చేస్తున్నామంటే మనందరం కూడా పుణ్యం కోసం చేస్తున్నామని నమ్ముతాం. అంటే పాపం పోగొట్టుకోవడానికి వీటి కోసం మనం చేస్తున్నామని నమ్ముతాం. అయితే నేను ఈ స్పష్టమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడు అసలు మన పాపం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనే అన్వేషణ స్టార్ట్ చేశాను. పెద్దలు చెప్పిన విషయం, మనిషి జన్మతో కర్మతో పాపి కాబట్టి ఆ పాపం నుంచి విడుదల పొంది మనిషి మోక్షానికి చేర్చబట్టడానికి దేవుడు కావాలి అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా ఒక శ్లోకం, ఆ శ్లోక భావం ప్రతి బ్రాహ్మణుడు చెప్పే పదం అది, ప్రతి పూజలో చెప్పే పదం అది. నేను పాపిని, పాపకర్మలు చేయించున్నాను, పాపాత్మ కలిగిన వాడను, పాపంలోని బిట్టాను, నా పాపాలు పోవడానికి నువ్వే నాకు దారి చూపించాలని భగవంతుని చేసే ప్రార్థన అది. అయితే నేను అలా అన్వేషణ స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న కొన్ని గ్రంథాలు చదవడం ప్రారంభించాను, కొన్ని పురాణాలు చదవడం ప్రారంభించాను. ఇది నేను విమర్శ కొరకు చెప్పట్లేదండి, జస్ట్ నేను తెలుసుకున్న సత్యం చెప్తున్నాను. చదవడం స్టార్ట్ చేసినప్పుడు మా కులదేవుడు ఎవరంటే, మా కులానికి సంబంధించిన వృత్తి ఏంటంటే కళ్ళు గీత కార్మికులు. మా కులానికి సంబంధించిన వృత్తి, మా కులానికి మేము ఆరాధించేది శివుడిని. అయితే ఇప్పుడు ఈ శివపురాణం అనేది నేను చదవటం ప్రారంభించినప్పుడు, శివుడికి సంబంధించిన కొన్ని గ్రంథాలు చదవడం ప్రారంభించినప్పుడు నాకు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు, స్టన్ అయిపోయి కొన్ని విషయాలు ఎదురవడం ప్రారంభమైనవి. ఏంటంటే ఒక మనిషిగా కూడా ఉండకూడని లక్షణాలు నేను ఆరాధించి ఒక దేవునిలో చూశాను. వాటిని నేను వివరించడానికి ఇష్టపడతలేదు. మీలో ఎవరన్నా శివలింగం చరిత్ర అని యూట్యూబ్లో కొడితే, శివలింగం యొక్క ఆవిర్భావం అని యూట్యూబ్లో కొట్టినా నేను చెప్పవసరం లేదండి, హైందవ ధర్మ సంబంధిత పండితులే చెప్తారు. అయితే ఇలాగా ఎప్పుడైతే నేను చదవడం ప్రారంభించానో నాకు ఒళ్ళు గగ్గుర్లు పురిచే కొన్ని విషయాలు దాంట్లో నేను చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది, ఒక మనిషిని మనం మంచోడు అని అనాలంటేనే, ఒక మనిషి దేవుడు లాంటోడు అనాలంటేనే ఏ లోపం లేకుండా మంచిగా అనేకులకు ఉపయోగకరంగా ఉండే వ్యక్తిని కదా మనం దేవుడు లాంటోడు అంటాం. కానీ ఈయన జీవితాన్ని చూస్తే హరిషడ్ వర్గాలైన కామానికి, క్రోధానికి, లోభానికి, మదం మత్సరాలకి చాలా లోనైపోయినట్లు నాకు కనిపించింది. లోనైనట్లు నాకు కనిపించడం కాదు, ఎగ్జాక్ట్గా లైఫ్ అలాగే ఉంది. ఖచ్చితంగా మీరు చదివినా సరే మీకు ఈ విషయాలే సత్యమైన విషయాలే మీకు బోధపడతాయి. ఇలా ఉన్నప్పుడు ఇంకా సరే నాకు ఇక ఈ లైఫ్ నచ్చలేదు. ఈ లైఫ్ నచ్చకపోగా ఇంకా కొందరు జీవితాలు చదవడం ప్రారంభించాను. ఇంకా కొందరు జీవితాలు చదవడం ప్రారంభిస్తే వారి జీవితంలో మనుషుల్లో ఉండకూడని లక్షణాలు, మనుషులుగా మనం పిలుచుకునే వారిలో సైతము లేని లక్షణాలు అనేకమైన నేను చూశాను. అలా ఎప్పుడైతే నేను చూశానో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక నాకు దేవీ దేవతల మీద మనసు చెదిరిపోయింది. నాకు ఏ బోధకుడు వచ్చి, ఏ పాస్టర్ వచ్చి ఇది మొత్తం ఇదిగో మారు, ఇదిగో ఇది నమ్ము, ఇది బెనిఫిట్స్ ఇస్తారు ఇట్లా చెప్పి నన్ను ఎవరు మార్చిన వాళ్ళు లేరు. ఖచ్చితంగా ఇలా ఎప్పుడైతే నేను అన్వేషణ చేశానో నాకు ఈ అన్వేషణలో అసలు దేవుడే లేడు అని అనిపించింది. ఎందుకు అనిపించిందంటే, ఇంతకాలం నేను వీళ్ళు నాకు మార్గదర్శకులు, వీళ్ళు నాకు దేవుళ్ళు, వీళ్ళు నా ఆరాధ్య దైవాలను నేను భావించిన వారు సైతము పాపంలో బ్రతుకుతుంటే వీరు నన్ను ఎలా పాపం నుంచి విడిపించగలరు అనే ఒక ఆలోచన నాలో వచ్చి, ఇక దేవుడు లేడు, ఏమి లేడు, ఎంత ట్రాష్, ఇదంతా కల్పితం అని చెప్పేసి దేవుణ్ణే వదిలేసి తిరగడం ప్రారంభించాను. ఇంత భక్తి ఉదయం చిన్నప్పటి నుంచి లేచి ఉదయాన్నే లేచి ఇంత ఆరాధన చేసి, ఇంత పూజలు చేసి, ఇంత ఇది చేసి ఆఖరికి ఇవన్నీ చదివిన తర్వాత నాలో ఉన్న మనసు చెదిరిపోయి దేవుడే లేడని ఫిక్స్ అయిపోయాను. నేను దేవుడే లేడని ఫిక్స్ అయిపోయి గుడికి వెళ్ళడం కూడా చానాళ్ళు మానేశాను. ఇంచుమించు ఒక 4 రోజులు గుడికి వెళ్ళడం మానేశాను. మానేసిన తర్వాత నేను ఇక దేవుడే లేడని డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా ఊర్లో ఒక తిరణాలు జరిగింది. మా ఊరు పక్కన దోనేపూడి అనే ఒక చిన్న ఊరుంది. ఆ ఊరిలో ఒక గుడి దగ్గర ప్రతి సంవత్సరం తిరణాలు జరుగుద్ది. అయితే ఆ తిరణాలకి వెళ్ళాను. నేను వెళ్ళి దాంట్లో జైంట్ వీల్ ఎక్కాను మొట్టమొదటిసారి. అదే ఫస్ట్ టైం నేను జైంట్ వీల్ ఎక్కడం. అయితే ఆ జైంట్ వీల్ వాడు ఏం చేశాడంటే, తీసుకువెళ్ళి శాంతం పైన ఆపాడనమాట. పైన ఆపితే ఆ జైంట్ వీల్లో నుంచి ఊరంతా కనిపిస్తుంది నాకు. అప్పుడు నా మనసులో ఇలా ఆలోచన వస్తుంది. ఆలోచన ఏంటంటే, అరే ఇంత ఊరు, ఇన్ని కట్టడాలు, ఇన్ని లైట్లు, ఇంత చక్కగా రోడ్లు ఇవన్నీ ఉన్నాయంటే
వీటిని చేసిన వాళ్ళు, వీటిని పెట్టిన వాళ్ళు, ఇంత క్రమంగా నడిపించే వాళ్ళు ఉన్నారో, అలాగే ఇంత సృష్టి ప్రకృతి ఇంత చక్కగా క్రమంగా వెళుతుందంటే, ఇంతమంది జనాలు సృష్టించబడ్డారంటే ఖచ్చితంగా సృష్టించిన వాడు కూడా ఉన్నాడు, దేవుడు లేడు అనుకోవడం అజ్ఞానం అని నా హృదయంలోకి వచ్చింది. అవును కదా, నిజమే కదా, ఇంతమంది ఉన్నారంటే, ఇంత క్రమంగా జరుగుతుందంటే దేవుడు లేడు అనుకోవడం అజ్ఞానమే కదా అని అనిపించి, అప్పుడు నేను అసలు ఆ దేవుడు ఎవరో అని కనుక్కోవాలి అని అనుకున్నాను. కనుక్కోవాలనుకుంటే అప్పటికి నేను ఎన్నో చదివి ఆలోచన చేసి ఉన్నాను. ఆలోచన చేసి వీరెవరో కాదు అని నా మనసు చెప్పి మరలా అనిపిస్తుంది దేవుడు లేడు అని. అయితే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిన కొన్ని కథలు గుర్తొచ్చినాయి. ఆ కథల్లో ఎవరైతే ఋషులు ఉన్నారో వారు ఏకాంతంగా వెళ్ళిపోయి ఆ ఋషులు తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు వారు దైవ సాక్షాత్కారాన్ని పొందుకున్నారు. అంటే దేవుడు వారికి దర్శనం ఇచ్చాడు, దేవుడు కనపడ్డాడని చిన్నప్పుడు మా అమ్మ కథల్లో చెప్పింది. అయితే అప్పుడు నాకు ఆలోచన వచ్చి నేను మనసులో ఇలా అనుకున్నాను, ఆ జైంట్ వీల్లో నిజంగా ఈ రాత్రి దేవుడు అనేవాడు ఉంటే నాకు కనిపెడితే నేను ఖచ్చితంగా నా జీవితాన్ని అంకితం చేస్తాను, ఖచ్చితంగా నేను ఆయన్ని విశ్వసిస్తానని చెప్పేసి తీర్మానం చేసుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకుని ఇంటికి వెళ్ళంగానే నేను పడుకునే ముందు నా బెడ్ మీద కూర్చుని ఇలా అనుకున్నాను మనసులో హృదయపూర్వకంగా, దేవుడా నువ్వెవరో నాకు తెలియదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, యథార్థ హృదయంతో కనుక ఆయన అడగగలిగితే, విశ్వసించగలిగితే ఖచ్చితంగా ఆయన మీరెవరైనా సరే మీ కులంతో మీ మతంతో ఆయనకు అవసరం లేదు, ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. నేను నా జీవితంలో యథార్థంగా సత్యాన్ని గ్రహించడానికి ఒక మార్గదర్శకమైన ఆలోచన ఇది. కాబట్టి నేను నా జీవితంలో అనుభవించే విషయాన్ని నేను చెప్తున్నాను. చూడండి, ఎప్పుడైతే నాకు ఇలా అనిపించిందో అప్పుడు బెడ్ మీద కూర్చుని ఇలా ప్రార్థన చేశాను, దేవుడా నువ్వెవరో నాకు తెలియదు, ఏ పేరును నేను ఉచ్చరించలా, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు కనపడాలి. ఈరోజు కనుక నువ్వు నాకు కనపడకపోతే రేపు ఉదయాన్నే వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పినా సరే నేను నిన్ను ఖచ్చితంగా నమ్మను. ఈ రాత్రి దేవుడు అనేవాడు ఉంటే నాకు కనపడాలి, కనపడితే ఇక నా జీవితానికి అంకితం చేస్తాను, లేకపోతే ఇక నా బ్రతుకు కాలమంతా నాస్తికుల్లాగా బ్రతుకుతా అని చెప్పేసి నేను ఆలోచించి తిరగడం జస్ట్ అలా అనుకుని పడుకున్నాను. నేను పడుకుంటే ఆ రాత్రి జరిగిన ఒక విషయం ఏంటంటే, అప్పట్లో నా కళలు రావడమే చాలా అరుదు, ఎప్పుడు కళలు వచ్చేవి కాదు. కానీ మొట్టమొదటిసారిగా నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ నేను ఇలా అనుకుని పడుకున్నప్పుడు వచ్చిన కళ, ఒక పెద్ద సర్పాలు నా వెంబడే పడుతున్నాయి. ఆ సర్పం ఎంత ఉందండి, ఒక్కోటి ఆకాశం అంత ఎత్తున్నాయి. ఒకే ఒక దారి వెలుతురులో ఉంది, మొత్తం చీకటి కనబడుతుంది, కానీ నేను నడిచే దారి ఒక్కటే వెలుతురులో ఉంది. ఆ చీకట్లో చాలా ఇల్లులు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. యథార్థంగా నేను చూసి చెప్తున్నాను, ఏ మతాన్ని దూషించడం నా యొక్క ఉద్దేశం ఎంత మాత్రమో కాదు. ఎందుకంటే మతాన్ని దూషించడం వల్ల సత్యం తెలియదు, ఆలోచించడం వల్ల, యథార్థతను పరిశీలించడం వల్ల మాత్రమే సత్యం తెలిసిద్ది. అయితే అవన్నీ కూడా చీకట్లోనే నేను ఒక దారిలో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. ఈ పాములు రెండు నా వెనకాల పరిగెత్తుతున్నాయి, పెద్ద పాములు పరిగెత్తుతుంటే ఒక పాముని చంపేశాను నేను. చంపేసి పరిగెత్తుతున్న ఇంకో పాము నా వెనకాల పరిగెత్తుతుంది. ఈ మార్గం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే పరిగెత్తి ఒక రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళింది. రైల్వే స్టేషన్కి తీసుకెళ్తే ఆ రైల్వే స్టేషన్లో పెద్ద చర్చి నేను చూశాను. పెద్ద చర్చి చూస్తే ఇక ఏ దారి నాకు కనిపించట్లేదు, కరెక్ట్గా దారి ఆ చర్చిలోకి చూపిస్తుంది. ఆ చర్చిలోకే ఉంది ఆ దారి. రైల్వే స్టేషన్ కూడా కింద కనిపిస్తుంది. రెండో స్టేర్ చర్చ్ అనమాట అది నేను చూసింది. రెండో స్టేర్లో చర్చ్ ఉంది, కిందంతా రైల్వే స్టేషన్ ఉంది. అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంటే జస్ట్ ఆ చర్చి దగ్గరికి వెళ్ళంగానే ఆ పాము ఏం చేసిందంటే ఒక మనిషిగా మారిపోయింది. మనిషిగా మారి అప్పుడు ఆ పాము నాతో మాట్లాడుతుంది, ఇదిగో నీ జీవితంలో నీకు కావాల్సిన సర్వస్వాన్ని ఇస్తా, నీకు ఎన్ని సుఖాలు కావాలంటే అన్ని సుఖాలు ఇస్తా, నీకు ఎంత ఆస్తి కావాలంటే అంత ఆస్తి ఇస్తా, కానీ నువ్వు మాత్రం ఆ చర్చిలోకి వెళ్ళడానికి వీలేదు, కనీసం ఆ మందిరంలో అడుగు కూడా పెట్టొద్దు అని ఆ పాము ఆ మనిషిగా మారి నాతో చెప్తుంది. అయితే నేను అన్నాను, నేను సత్యాన్ని వెతుకుతున్నాను, నిజమైన దేవుని వెతుకుతున్నాను, ఆయన నాకు కావాలి, నేను నీతో నాకు పని లేదని చెప్పేసి ముందుకు పరిగెత్తుకుంటా చర్చిలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే చర్చిలోకి వెళ్ళానో జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ చర్చ్ అంతా కూడా గొప్ప వెలుగుతో ఉంది. అయితే ఆ పాము కూడా ఆ చర్చిలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ పాము ఆ చర్చిలోకి వచ్చిందో ఆ చర్చ్ అంతా నేలంతా ఇలా విచ్చుకుని ఆ పాము అలా నేలలోకి వెళ్ళిపోయి మళ్ళా మూసిపోయింది నేల. ఫస్ట్ నాకు వచ్చిన కళ ఇది. అయితే నేను అనుకున్నాను, అంటే మా అమ్మ చర్చికి వెళ్తుంది కదా, ఒకవేళ నేను ఏదైనా ఆలోచించుకుని ఉండటం వల్ల ఇలా వచ్చిందేమో అనుకుని దాన్ని పెద్ద పట్టించుకోలేదు, లైట్గా అయితే నేను అనుకున్నాను, అంటే మా అమ్మ చర్చికి వెళ్తుంది కదా, ఒకవేళ నేను ఏదైనా ఆలోచించుకుని ఉండటం వల్ల ఇలా వచ్చిందేమో అనుకుని దాన్ని పెద్ద పట్టించుకోలేదు, లైట్గా తీసుకున్నాను. రెండో రోజు ఇక దేవుడు ఉన్నాడా అసలు లేడా, ఉంటే రాత్రి కనపడమన్నాను కదా, ఎందుకు కనపడలేదు, ఓకే చర్చ్ వచ్చింది, చర్చ్ ఎందుకు కనపడింది, అయినా నేను దేవుణ్ణి కదా కనపడమని అందే, చర్చ్ ఎందుకు కనపడింది
అని ఇలా అనుకుంటున్నాను మనసులో. రెండవ రోజు రాత్రి కల్లో డైరెక్ట్గా యేసు ప్రభు వారు నాకు ప్రత్యక్షమయ్యారు. ఒక తెల్లటి అంగీ వేసుకున్న ఒక వ్యక్తి, నాకు మొహం కనిపించట్లేదు, ఇదంతా ఒక వెలుగుతో ఉందన్నమాట. ఆయన నాకు ప్రత్యక్షమయ్యి ఆయన నాతో చెప్తున్నాడు, నిన్ను పుట్టించిన వాడని నేనే, నా సేవ కొరకు నిన్ను నియమించాను, నిన్ను పుట్టించాను, నా సేవ చేయాలి అని ఆయన నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను అంటున్నాను ఆయనతో, అసలు నువ్వెవరో నాకు తెలియదు, నన్ను నువ్వు పుట్టించడం ఏంటి, నేను నీ సేవ చేయడం ఏంటి అని అంటే, నేను యేసును అని, నువ్వు వెతుకుతున్న యేసును అని ఆయన స్పష్టంగా నాతో మాట్లాడితే నేను నమ్మలేదు. నువ్వు మా కులస్తుల దేవుడు కాదు, నువ్వు మా మతానికి సంబంధించిన దేవుడు కాదు, నువ్వు నన్ను పుట్టించడం ఏంటని నేను ఆయనతో రివర్స్గా అలా మాట్లాడాను. అలా మాట్లాడితే ఆయన నేనే దేవుణ్ణి, నీకు ఇదిగో కొన్ని నిరూపణలు ఇస్తున్నానని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, రేపు జరగబోయే విషయాలు ఈరోజు రాత్రి నాకు చూపించాడు. ఇదిగో రేపు నీకు ఇలా జరగబోతుంది, మీ ఫ్యామిలీలో ఇలా జరగబోతుందని చెప్పేసి కొన్ని విషయాలను చూపించాడు. చిన్న చిన్న విషయాలే. ఆశ్చర్యం ఏంటంటే నాకు అవి తెల్లారి లేకుండానే గుర్తుండేవి. ఆ రోజు చూస్తే ఎగ్జాక్ట్గా కళలో నేను ఏదైతే చూశానో అదే జరిగేది. తర్వాత ఒక్కరోజు కాదు, ఇంచుమించుగా నేను మారు మనసు పొందే అంతవరకు కూడా దేవుడు నన్ను అలా ప్రతిరోజు దర్శిస్తానే వచ్చాడు. సైన్స్ ఏం చెప్తుందంటే, ఒకసారి మనం చూడని మనుషుల్ని కళలో చూడడం అసాధ్యం అని చెబుతుంది. కళ కూడా ఎలా ప్లే అయిద్దంటే సైన్స్ ప్రకారం, మనం చూసిన వ్యక్తులే మన కళలో కనపడతారని సైన్స్ చెప్తుంది. కానీ సైన్స్ కన్నా అతీతమైన వాడు మన దేవుడు. కాబట్టి ఆయన ఏదైనా మనకు చూపించగలడు, ఏదైనా చేయగలడు. అయితే దేవుడు ఇలా దర్శిస్తున్నప్పటికీ కూడా నేను యేసు ప్రభుని నిర్లక్ష్యం చేసేవాడిని, పట్టించుకునేవాడిని కాదు, చర్చికి వెళ్ళేవాడిని కాదు. ఇలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిసారి నాకు అనిపించింది, ఒకసారి ఎందుకు ఈయన నాతో మాట్లాడుతున్నాడు, పదే పదే ఎందుకు నన్ను దర్శిస్తున్నాడు, పద్దాక నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఈయన అని, అసలు ఈయన ఎవరో, ఈయన చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. యథార్థ హృదయంతో చెప్తున్నాను. అప్పటికి ముందు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, అంటే యేసు ప్రభు అనే పేరు విన్నాను, ఆయన క్రైస్తవుల దేవుడు అని మాత్రం అదొక్కటే తెలుసు. రెండోది ఆయన తెల్లవాళ్ళ దేవుడు అని అనుకునేవాళ్ళు అలా మాత్రమే తెలుసు తప్ప యేసు ప్రభు అంటే ఎవరో కూడా నాకు తెలియదు. అయితే ఈయన నన్ను దర్శిస్తుంటే, సరే ఈయన ఎవరు, అసలు ఈయన చరిత్ర ఏంటి తెలుసుకుందామని మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళాను నేను. చర్చికి వెళ్తే వాళ్ళందరూ ఏమన్నారంటే, యారా బయట తిట్టే యేసు ప్రభుని ఇప్పుడు చర్చిలోకి వచ్చి తిడదామని వచ్చావా అని నన్ను తెలిసిన వాళ్ళు అలా కామెంట్ చేశారు. అయితే నేను జరిగినన్నీ చెప్పాను, ఇలా దేవుడు నాకు కనపడ్డాడు, ఇలా మాట్లాడాడంటే అప్పుడు వాళ్ళందరూ నవ్వుకున్నారన్నమాట. నిజంగా దేవుడు మాట్లాడాడంట, చేశాడంట అని. అయితే అక్కడ ఉన్న పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆయనకి బైబిల్లో నుంచి నాకున్న డౌట్స్, యేసు ప్రభు గురించి నాకున్న డౌట్స్ అడగడం ప్రారంభించాను. అయితే అడుగుతుంటే ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు ఇలా కొట్టారు, ఎందుకు ఇంత చిత్రవధ చేశారని అడుగుతుంటే ఆయన కూడా బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. రెండోది ఏదో ఆయన ఒక విశ్వాసి, వాక్యం చెప్పాలనే ఆసక్తితో ఉండి అక్కడ సేవ చేస్తున్నారు అంతే. ఆయన ఒక సేవకుడు కాదు, కేవలం అక్కడ సేవకుడు లేని కారణాన్ని బట్టి ఒక విశ్వాసి అలా నడిపిస్తున్నాడు అంతే. అయితే ఆయన అన్నాడు, నువ్వు మంచి ప్రశ్నలు అడుగుతున్నావు, దేవుని పట్ల నీకు మంచి ఆసక్తి ఉంది, అయితే మాకు నీ ప్రశ్నకు సమాధానం చెప్పేంత జ్ఞానం లేదు, మేము చిన్న సలహా ఇస్తాము, నువ్వు ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే బైబిల్ కాలేజీ ఉండిద్ది, బైబిల్ కాలేజీకి వెళ్తే బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి స్పష్టంగా నేను ఇంకా తెలుసుకోవచ్చు అన్నారు. అంటే అప్పుడు నేను యేసు ప్రభుని తెలుసుకోలేదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలుసుకుందామనే ఆలోచనతో సరే నేను బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. మా అమ్మగారు, నేను చదువుకుంది 7వ తరగతి, ఆ కాలంలో నేను ఏం చేసేవాడిని అంటే 7 వరకు చదువుకున్నాను. మా కుటుంబంలో పరిస్థితులన్నీ ఇలా దారుణంగా ఉండేసరికి నేను ఏం చేశానంటే మొత్తం మానేసి మా ఫ్యామిలీ పరిస్థితులన్నీ మరలా మెరుగుపడటానికి పనికి వెళ్ళేవాడిని. ఉదయం పూట పనికి వెళ్ళేవాడిని, రాత్రిపూట పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టేవాడిని. అలా ఉదయము సాయంత్రము కష్టపడి పనిచేస్తూ ఉండేవాడిని. ఇలా ఉన్న సిచ్యువేషన్లో నెలకి అప్పట్లోనే సుమారు 2014 ఆ టైంలోనే 10 నుంచి 15,000 దాకా సంపాదించేవాడిని ఉదయం కష్టపడి. రాత్రిపూట పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడతా అన్యాయంగా, అక్రమంగా నెలకి ఇంచుమించు 3,000 సంపాదించేవాడిని. పెట్రోల్ బంకులో అప్పుడు మాకున్న శాలరీ 1,500, 2,000 అయితే నేను సంపాదించేది నా జ్ఞానంతో 3,000. అంటే ఎలా సంపాదించగలిగేవాడిని అంటే అన్యాయంగా, అక్రమంగా మోసం చేసి సంపాదించేవాడిని. ఇలా ఉన్న సిచ్యువేషన్లో మా అమ్మగారు ధనాన్ని కూడా లక్ష్యం చేయాల. ప్రభా నువ్వు నా ప్రార్థన ఆలకించావు, ఎట్టకేలకు వీడు మందిరానికి రావడం అనుకున్నాను, కానీ వీడు మందిరానికి వచ్చాడు, బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నాడు అనుకుంటున్నాడయ్యా, సరే సహాయం చేయని అలా ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఎక్కడికి బైబిల్ ట్రైనింగ్ పంపించాలి అని ఆలోచించినప్పుడు విజయవాడలో దానియేల్ గారు అన్న పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ద్వారా పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ అనే ఒక బైబిల్ కాలేజ్ ఉంది. ఆ బైబిల్ కాలేజీలోకి వెళ్తే మీ అబ్బాయి దైవికంగా ఎంతో ఎదుగుతాడు అని చెప్పేసి ఆ పాస్టర్ గారు నన్ను ఏం చేశారంటే
ఎలీషా కాళీ అని మీరు యూట్యూబ్లో కొట్టిన ఆయన ఛానల్ వస్తుందండి. మా పాస్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ అన్వేషణ చేయడం ప్రారంభించాను. అసలు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే నేను బైబిల్ కాలేజీలో ఏమన్నానంటే, ఎక్కువ మనం బైబిల్ని ధ్యానం చేస్తే దేవుని గురించి తెలుసుకుంటాం అనే విషయాన్ని నేను విన్నాను. విని మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు మత్తయి సువార్తలో స్టార్టింగ్ వంశావళి కనపడింది. అవి కన్నారు, వీళ్ళు కన్నారు, వాళ్ళు కన్నారండి, ఏంట్రా బాబు ఇది అనుకున్నాను. అనుకుని చదవడం స్టార్ట్ చేసి కిందకు వచ్చిన తర్వాత, ఆయన ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు అని నామకరణ చేయబడుతుంది అని అక్కడ స్పష్టంగా రాసింది. అంటే నాకు ఎప్పుడైతే ఆ వచనం చదివానో స్ట్రన్ అయిపోయాను. నేను ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇంతగా హైందవ మతంలో పాపం క్షమించేది ఎవరో, నా పాపాన్ని పోగొట్టేది ఎవరని అన్వేషణ చేసి వెతికి దేవుడు లేడు అనే సిచ్యువేషన్కి వచ్చి, తర్వాత యేసుప్రభు దర్శనాన్ని పొంది ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బైబిల్ చదివితే నాకు అక్కడ కనపడిన మాట ఏంటంటే, ఆయనే తన ప్రజల యొక్క పాపాలను రక్షిస్తాడు, పాపులను రక్షిస్తాడని ఖచ్చితంగా నేను మత్తయి సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంటుంది ఆ మాట. ఆ వచనం చదవగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, ఈయన తన ప్రజలను పాపాల నుండి రక్షించడానికి వచ్చాడా? అసలు ఎవరు ఈయన ఎందుకు రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడని మరలా బైబిల్ని కంటిన్యూషన్గా చదవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే బైబిల్ని అలా చదవడం స్టార్ట్ చేశానో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుని గురించిన సంపూర్ణమైన అవగాహన. నేను ఏ మతంలో అయితే పాప క్షమాపణ కొరకు వెతికానో, ఏ దేవుని లక్షణాలు గుణాలు అయితే నేను కావాలని అన్వేషణ చేశానో, ఆ లక్షణాలన్నీ కూడా నాకు యేసు ప్రభులో ప్రత్యక్షమైనవి. ఏ దేవుని లక్షణాలు గుణాలు అయితే నేను కావాలని అన్వేషణ చేశానో, ఆ లక్షణాలన్నీ కూడా నాకు యేసు ప్రభులో ప్రత్యక్షమైనవి. యేసు ప్రభులో నాకు కనపడినాయి. ఏ బోధకుడు నాకు చెప్పలేదు. సత్యాన్ని అన్వేషణ చేసిన క్రమంలో బైబిల్ని ఎప్పుడైతే నేను పరిశీలన చేశానో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఆయన తప్ప ఈ భూమి మీద మనిషికి రక్షకుడు లేడు అనే సత్యాన్ని నేను గ్రహించాను. ఎందుకంటే మన అందరం కూడా ఈ వీడియో వీక్షిస్తున్న ఎవరైనా సరే తెలుసో తెలియకో నమ్మేది మొక్కేది నువ్వే మతస్థుడివైనా ఎందుకంటే కేవలం పాప క్షమాపణ నిమిత్తం కొరకు మాత్రమే. ఆయన తప్ప ఈ భూమి మీద మనిషికి రక్షకుడు లేడు అనే సత్యాన్ని నేను గ్రహించాను. ఎందుకంటే మన అందరం కూడా ఈ వీడియో వీక్షిస్తున్న ఎవరైనా సరే తెలుసో తెలియకో నమ్మేది మొక్కేది నువ్వే మతస్థుడివైనా ఎందుకంటే కేవలం పాప క్షమాపణ నిమిత్తం కొరకు మాత్రమే. ఈ పాప క్షమాపణ కనుక నువ్వు పొందకపోతే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా నీకు మరణం ఉంది. మరణం తర్వాత ఖచ్చితంగా హైందవ మతం ప్రకారమైనా సరే నరకం ఉంది. ఈరోజు యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకానికి పోతామనే బోధ ఖచ్చితంగా నేను చేయట్లేదు. కానీ పాప క్షమాపణకు ఏకైక మార్గం యేసు ప్రభు. ఎవరైతే ఆయన అనుసరిస్తారో వారి పాపాలు క్షమించబడతాయని నేను బోధ చేస్తున్నా. ఖచ్చితంగా చూడండి, ఎప్పుడైతే నేను ఈ వచనాలు చదివిన ఆశ్చర్యం అనిపించింది. మనందరం దేవుణ్ణి ఆరాధించేది దేనికంటే కేవలమైన కారణం పాప క్షమాపణ కొరకు. ఆ పాప క్షమాపణ కేవలం యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈరోజు నేను కూడా తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఆయన మాత్రమే నీ పాపాన్ని నా పాపాన్ని పరిహరించి ఏకైక మార్గాన్ని చూపించాడు పరలోకానికి. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన దేవుడు కాబట్టి. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఎవరూ తండ్రిని చూడలేదు, పరలోకమునున్న అద్వితీయ కుమారుడు తప్ప అన్నాడు. యోహాను సువార్తలో కనుక మనం చదివితే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు కాబట్టి పరలోకంలో ఉన్న సంగతులు, దేవుని యొక్క లక్షణాలు, గుణగణాలు ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని అనుసరిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా ఆయన పాప క్షమాపణ అనుగ్రహించే దేవుడు. ఖచ్చితంగా నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఆయన ప్రతి ఒక్కరి పాపాలు క్షమించడానికి మనం అనుభవించాల్సిన శిక్షను ఆయన తన శరీరమందు అనుభవించి ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో స్పష్టంగా వారికి పాప క్షమాపణ ఆయన అనుగ్రహించి వారికి పరలోకాన్ని ఇస్తున్నాడు. ఖచ్చితంగా నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. రెండోది ఏంటంటే, నా పాపాలు నేను ఆయన దగ్గర ఒప్పుకున్నాను. ఎప్పుడైతే నేను నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నానో నా హృదయం మంది నెమ్మది, ప్రశాంతత నాకు వచ్చింది. ఇలా వచ్చిన క్రమంలో నేను ఏ దైవజనుడి దగ్గర అయితే బైబిల్ తర్ఫీదుకి వెళ్ళానో ఆ దైవజనుడు ఎవరంటే, దేవుని చేత అభిషేకించబడి ప్రవక్తగా వాడబడుతున్న దైవ సేవకులు. అయితే ఆయన దేవుని కృపలో దేవుని అభిషేకం చేత బలంగా నింపబడి వాడబడుతున్నప్పుడు ఒకానొక సమయంలో ఆదివారం రోజు ఒక వాక్యం చెప్తున్నారు ఆయన. ఆ వాక్యం ఏంటంటే, సమూయేలు దావీదును అభిషేకించే సందర్భం అది. ఆ సందర్భంలో ఆయన వాక్యం చెప్తా, దేవుడు కొందరిని ఇక్కడ అభిషేకించబోతున్నారు, మీలో కొందరిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు, దేవుడు తన సేవ కొరకు బలంగా అభిషేకిస్తాడు, మీరు కనిపెట్టండి అని ఆయన చెప్పారు. కనిపెట్టమన్నప్పుడు నేను మోకరించి అలా కళ్ళు మూసుకుని
అలాగా ప్రార్థన చేసుకుంటున్నాను. అనేక మంది కూడా అలా ప్రార్థనలో ఉన్నారు. అయితే ఆయన చెప్పారు, కొందరికి ఈ టైప్ ఆఫ్ దర్శనాలు వస్తాయి, ఇలా కళలు వస్తాయి, ఇలా దర్శనాలు వస్తాయి. ఈ దర్శనాలు వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను మీకు ప్రార్థన చేస్తానన్నారు. అయితే కొందరిని ఆల్ట్రా కాల్ ఇచ్చినప్పుడు కొంతమంది వెళ్ళి స్టేజ్ మీద మోకాళ్ళు వేశారు. మోకాళ్ళు వేస్తే నేను మాత్రం ఒక దర్శనాన్ని చూశాను కానీ ఆయనకి చెప్పలేదు. నేనేమనుకున్నానంటే మనసులో, నిజంగా కనుక ఫస్ట్ యేసుప్రభు నాకు చెప్పారు నేను నీ సేవ కొరకు పుట్టించానని, రెండోది ఈయన చెప్పారు దేవుని సేవ కొరకు కొంతమందిని ఇక్కడ ఏర్పరచుకున్నాడని, నిజంగా కనుక నువ్వే నాతో అప్పుడు మాట్లాడితే, నిజంగా ఇప్పుడు కనుక నువ్వు నాకు ఆ దర్శనాన్ని చూపిస్తే నేను వెళ్ళను, ఆయన నిజంగా నీ ప్రవర్త కాబట్టి ఆయనే నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుని ఎక్కడో 300 మంది అవతల కూర్చున్నాను. నేను కూర్చుని అలా మనసులో అనుకుంటే జరిగిన ఒక విషయం ఏంటంటే, ఆశ్చర్యకరంగా ఆయన నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని నన్ను ఆ స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి మోకరించు, దేవుడిని ఏర్పరచుకున్నాడు, దేవుడిని అభిషేకిస్తున్నాడు అని చెప్పారు. ఎప్పుడైతే మోకరించానో అలాగా చాలామంది మోకరించారు. దేవుని బలమైన ప్రసన్నత వారి మీదకి దిగొచ్చింది. అయితే నా మీద కూడా ఫస్ట్ టైం నేను ఏ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళలేదు, నాకు అసలు పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటో తెలియదు, అసలు పరిశుద్ధాత్మ అనే పదాన్నే వినలేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు నా రక్షకుడు అని నేను అంగీకరించానో, యేసుప్రభు నా పాపాల నుంచి నన్ను విడిపిస్తాడని అంగీకరించానో, అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నా మీదకి దిగొచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, నాకు తెలియకుండానే నేను అన్కాన్షియస్ అయిపోయాను, అంటే పడిపోయి కళ్ళు తెరిచి చూస్తే నేను కింద పడుకుని ఉన్నాను అనమాట. అంటే ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు నాకు అనిపించింది. ఎప్పుడైతే నేను మరలా అలా లేచానో జరిగిన విషయం ఏంటంటే, ఆశ్చర్యకరంగా నాలో ఒక నూతనమైన మార్పు నాకు కలిగింది. యేసు ప్రభు నా జీవితంలో నేను అంగీకరించిన తర్వాత నేను మతం మారలేదు, నా బ్రతుకు మార్చబడింది. ఈ రోజుకి నేను స్టిల్ చెప్తున్నాను, ఏ మత సంబంధమైన వ్యక్తిగా నేను ప్రవర్తించట్లేదు. ఈరోజు చాలామంది మతం అని మత ఉన్మాదంతో మతం అనేవారే ప్రవర్తిస్తున్నారు. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో పోయిన సంవత్సరం డిసెంబర్లో ఏం జరిగిందంటే, ఉదయాన్నే నేను కాఫీ తాగడానికి సెంటర్కి వచ్చాను. 5 అయింది టైం. అప్పుడు బాగా చలి విపరీతంగా ఉంది. ఆ టైంలో నాకు తెలిసిన పూజారి గారు ఒక ఆయన గుడికి వెళ్ళడానికి సెంటర్లో రెడీగా ఉన్నారు. ఊరు చివర ఆయన గుడిలో ఆరాధన చేసేది. అయితే ఆయన చలితో వణికిపోతున్నారు అక్కడ. అప్పుడే స్నానం చేసి వచ్చారు, ఆయనకి ఏమి దొరకట్లేదు. అప్పుడు ఆయన నన్ను అడిగారు, అయ్యా నన్ను కొంచెం అక్కడ దింపగలవా అని. అప్పుడు నాకు ఆయన చూసినప్పుడు మతం గుర్తు రాలేదు, కులం గుర్తు రాలేదు, కానీ యేసు ప్రభు ప్రేమ గుర్తొచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే, ఆయన తీసుకెళ్ళి ఆయన దిగాల్సిన చోట దింపేసి వచ్చాను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, 2 చేతులు జోడించి నమస్కరించి, ఖచ్చితంగా అయ్యా దేవుడు నిన్ను చల్లగా చూడాలని చెప్పారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అదే నేను ఒక మత సంబంధమైన వ్యక్తిగా మారితే వారు నా మతం సంబంధించిన వాళ్ళు కాదని నేను అప్పుడు సహాయం చేయకపోదును. కానీ నేను సహాయం చేయగలిగానంటే యేసు ప్రభు నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, మతాన్ని కాదు. ఎప్పుడైతే ఇలా నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానో నా జీవితంలో క్రమక్రమంగా మార్పులు రావడం స్టార్ట్ అయింది. తర్వాత దేవుడి స్వరాన్ని ఇంకా నేను స్పష్టంగా వినడం ప్రారంభించాను. అద్భుతం ఏంటంటే, ఇంచుమించు 4 సంవత్సరాల తర్ఫీదు కంప్లీట్ అయిన తర్వాత మరలా నేను మా ఊరు రావడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో జరిగిన విషయం ఏంటంటే, మధ్యలో సెలవులకు మా ఇంట్లోకి వచ్చేవాడిని. మా ఇంట్లో ఎవ్వరు మారు మనసు పొందలేదు. ఇంకా మొట్టమొదటి యేసు ప్రభు నమ్ముకున్నారు, తర్వాత నేను నమ్ముకున్నాను. మా ఇంట్లో ఫ్యామిలీ అంతా యేసు ప్రభు నమ్ముకోలే. ఇంకా మా తాతగారు నమ్ముకోలేదు, మా అమ్మమ్మగారు నమ్ముకోలేదు, మా అన్నయ్య నమ్ముకోలేదు, ఎవరో దేవుడు నమ్ముకోలేదు. అయితే చెప్పడానికి నాకేమీ రాదు, యేసు ప్రభుని గురించి చెప్పడానికి రాదు. కానీ వాళ్ళు మొట్టమొదటి నా జీవితాన్ని చూశారు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో చూశారు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎలా మారానో జీవితాన్ని చూశారు. ఫస్ట్ వీడి జీవితంలో ఏంటి ఎలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మూర్ఖుడిగా ఉండేవాడు, ఒకప్పుడు విచిత్రమైన విషయం, నేను అంత దైవభక్తిగా ఉన్నప్పటికీ కూడా నేను చేసే ఫీల్డ్ని బట్టి విపరీతంగా బూతులు మాట్లాడేవాడిని, గౌరవించేవాడిని కాదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉండేది కాదు. చిన్న వయసు అయినప్పటికీ కూడా విపరీతమైన బూతులు, అహంకారపూరితమైన మాటలతో మాట్లాడేవాడిని. ఈ రోజుకి మా ఏరియాలో ప్రతి ఒక్కరికి తెలుసు నా జీవితం ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో. అయితే ఇలా ఉన్న సిచ్యువేషన్లో మొదట నా జీవితాన్ని చూశారు. రెండవది నేను ఏం చేసేవాడిని అంటే, మా అమ్మ నేను కలిసి ప్రతిరోజు సాయంత్రం పూట చిన్న ప్రార్థన పెట్టుకుని ఒక పాట పాడుకుని బైబిల్లో వాక్యం తీసి చదివి ప్రార్థన చేసేవాళ్ళం. ఇలా ఉన్న సిచ్యువేషన్లో మా తాతగారు ఏం చేసేవాడంటే, కావాలని మేము ప్రార్థన చేస్తుంటే ఆయన మంచం మీద కూర్చొని సిగరెట్లు కాల్చేవాడు. అయితే ఎందుకు సిగరెట్లు కాలుస్తున్నా, మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదంటే, నీది నీదే నాది నాదే అనేవాడు అనమాట, వ్యతిరేకంగా. అయితే నేను అనుకునేవాడిని, ఏదో ఒక రోజు దేవుడిని దర్శిస్తాడు, ఏదో రోజు మారుస్తాడని చెప్పేసి అలా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుని జరిగే విషయం ఏంటంటే, ఒక వారం తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. స్ట్రోక్ వస్తే ఎవరికైనా సాధారణంగా ఇంచుమించు చాలా దెబ్బ అవుతారు, కానీ ఆయనకి ఏం అవ్వలేదు.
అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారు, నువ్వు ఇంకొకసారి కనుక సిగరెట్ కనుక కాలిస్తే నువ్వు అయిపోతావు, నువ్వు సిగరెట్లు మానేయాలన్నారు. ఆ దెబ్బతో ఆయనకి ఆశ్చర్యం అనిపించింది. అంటే ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఇలా కాల్చాను కాబట్టే దేవుడు నన్ను ఇలా శిక్షించాడని గ్రహించాడు ఆయన. మొట్టమొదటి యేసు ప్రభు జీవం కలిగిన దేవుడని ఆయన గ్రహించాడు. తర్వాత జరిగిన ఇంకొక విషయం ఏంటంటే, మా ఇంట్లో అలా ఆరాధన జరుగుతుంటే ఒక ఆవిడ వచ్చి కూర్చున్నారు. ఆయన క్రిస్టియన్ కాదు, యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి కాదు, కష్టాలతో వచ్చి కూర్చుంది. జస్ట్ ఏదన్నా దేవుడు ఏదన్నా చేస్తాడు అని చెప్పేసి. అంటే అప్పుడు నేను బోధ కూడా ఏమీ చేయట్లేదు, అంటే యేసుప్రభుకి చెప్పడానికి కూడా నాకేం చేత కాదు. అయితే మేము అందరం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం స్పష్టంగా నాకు వినపడుతుంది. ఆవిడ రేపు ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు బయటికి, నేను సూసైడ్ చేసుకుని ఊరేసుకుని చచ్చిపోవాలి అని అనుకుంటుంది. ఊరేసుకోవడానికి తాడు కూడా తెచ్చి పక్కన పెట్టుకుంది. చెప్పు ఈ మాట నువ్వు, నేను తన జీవాన్ని ఇస్తానని, తన జీవితంలో మార్పులు దయచేస్తానని చెప్పు అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రార్థనలో. అప్పుడు దేవుని స్వరాన్ని నేను వ్యక్తిగతంగా విన్నాను. నేను విని నా జీవితంలో అనుభవించాను, కానీ పక్క వాళ్ళ గురించి ఫస్ట్ టైం దేవుడు నాతో అలా మాట్లాడతాం. అప్పుడు నేను, ప్రభువా నేను ఎలా చెప్పగలను ఈ విషయం, నేను చెప్పను, ఒకవేళ ఒప్పుకోలేదనుకో నేను అవమానపరచబడతాను కదా, నన్ను ఇలా అనుకుంటారు కదా అని అనుకుంటున్నాను. అయితే అనుకుంటున్నప్పుడు సడన్గా నా నోట్లో నుంచి ఆ వార్డ్ వచ్చేసింది, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కదా రేపు ఉదయం అని. అప్పుడు ఆవిడ స్టన్ అయిపోయింది. ఆవిడ మాత్రమే కాదు కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. అప్పుడు ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని, అవునయ్యా రేపు ఉదయం నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, తాడు కూడా పెట్టుకుని వచ్చానని స్పష్టంగా చెప్పింది. ఎప్పుడైతే దేవుని శక్తిని చూడడం ప్రారంభించారో జరిగిన అద్భుతం ఏంటంటే, వాళ్ళ మనసులో ఏమేమి అనుకుంటున్నారో కూడా దేవుడు నాకు స్పష్టంగా తెలియజేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలా ప్రారంభించాడో ఆవిడ ఒక్క విషయంలోనే కాదు, అక్కడ ఎవరెవరైతే అలా ప్రార్థనకు వస్తున్నారో వాళ్ళకు కూడా నేను వాళ్ళ సమస్యల గురించి చెప్పడం, ఇలా జరగడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఇలా జరిగిందో దేవుని శక్తిని మా ఇంట్లో వాళ్ళు చూశారో జరిగిన విషయం ఏంటంటే, మా ఫ్యామిలీ అంతా కూడా మారు మనసు పొందారు. ఖచ్చితంగా ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి మేము కాలువలో కలపడం జరిగింది. తర్వాత మా ఫ్యామిలీ అంతా సంపూర్ణంగా రక్షణ పొంది మా కుటుంబంలో ఉన్న సమస్యను విడుదల అవ్వడం జరిగింది. అయితే మేము ఇలా ఉన్న సందర్భంలో మా తాతగారు మారలేదు, మా అమ్మమ్మ గారి మీదకి సేమ్ స్పిరిట్ అలాగే వస్తూ ఉండేది. అంటే మేము దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో. అయితే నేను ఎప్పుడైతే ఇలా ప్రార్థన పెడతాం స్టార్ట్ చేశాను, మా ఇంట్లో జరిగిన అద్భుతం ఏంటంటే, ఒకానొక ఉదయకాల సమయంలో మేము ఇలా ప్రార్థన పెట్టుకున్నాం. మా అమ్మమ్మ గారు లేచి, అంటే ఆవిడ ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదు, ఫస్ట్ టైం అనమాట అలా ప్రార్థన కూర్చోవడం కూడా. నేను చచ్చిపోతున్నాను, ఇదిగో నన్ను తీసుకెళ్ళిపోతున్నారని ఇట్లా మాట్లాడుతుంటే నేనేం చేశానంటే, మా అమ్మగారు అన్నారు ప్రార్థన చేయి తన కోసం, తను ఇలా మాట్లాడుతుంది పిచ్చి పిచ్చిగా అంటే, సరే ప్రార్థన చేద్దామని నిద్రమూర్తిలో ఉండి అలా లెగిసి ప్రార్థన చేద్దాం. అప్పుడు నేను ఇంకా పాస్టర్ గారిని కూడా కాదు, జస్ట్ ఒక సాధారణమైన యేసు ప్రభువుని అన్వేషిస్తున్న ఒక సత్యాన్వేషణ మాత్రమే. అలా లెగిసి ప్రార్థన చేసుకుందామని చెప్పి, తండ్రి నీకు స్తోత్రమయ్యా అని 2 పదాలు అన్నాను. ఎప్పుడైతే ఈ 2 పదాలు అన్నానో ఆవిడ పెద్దగా కేకేసింది. ఎప్పుడైతే ఆవిడ కేకేసిందో మా ఇంట్లో ఇట్లా చుట్టూ మంచం ఉందండి, మంచం మీద మా అమ్మమ్మ గారు కూర్చున్నారు, చుట్టూ పడుకున్నారు మా వాళ్ళందరూ. ఆవిడ వేసిన కేక్కి మా వాళ్ళందరూ భయపడి లెగిస్తే ఆవిడ అంటుంది, నువ్వు ప్రార్థన చేయొద్దు, నాకు మంటలు మండిపోతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థన ఆపేసే అంది. ఎందుకు ఆపాలి, నువ్వెవరు అసలు అని చెప్తే ఆవిడ మాట్లాడుతుంది, ఇదిగో నన్ను చేతబడి చేసి 4 పంపించారు, 4 వ్యక్తులు, నేను ఇలా వచ్చానని చెప్తుంది. అప్పుడు నేను చెప్పాను, మేమందరం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, ప్రతిష్ఠితమైన జనం, దేవుని సొత్తైన ప్రజలం మేము, నువ్వు మాలో ఉండడానికి వీల్లేదంటే నేను ఇంకెన్నడూ రానని 2 చేతులు జోడించి అలా పడిపోయింది ఆవిడ. పడిపోగానే ఆవిడలో నా స్పిరిట్ వెళ్ళిపోయింది. జరిగిన అద్భుతం ఏంటంటే, ఇన్నాళ్ళు రాని విడుదల, ఇన్నాళ్ళు రాని స్వస్థత ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో ఆశ్చర్యకరంగా ఆవిడ జీవితంలో ఆవిడ అనుభవించింది. ఎప్పుడైతే ఆవిడకి ఆ స్వస్థత కలిగిందో, ఎప్పుడైతే ఆవిడ అనుభవించిందో ఆశ్చర్యకరంగా ఆవిడ జీవితం కూడా మారింది. అలా మా కుటుంబం అంతా మారు మనసు పొంది మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. మా అన్నయ్యోళ్ళు, మా వదినోళ్ళు, మా తాతోళ్ళు, మా మామోళ్ళు, మా అమ్మ, మేము అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం అలాగా. అయితే మేము ఇలా ఆరాధించిన క్రమంలో దేవుడు ఒక ప్రాంతంలోకి పరిచర్యకు ద్వారాలు తెరిచాడు. అద్భుతం ఏంటంటే, ఆ పరిచర్యకి నేను వెళ్ళినప్పుడు ఆ పరిచర్య 2 ప్రారంభించాను. ఆ 2 ప్రారంభించినప్పుడు నేను అసలు బైబిల్ ట్రైనింగ్ నుంచి పరిచర్య అంటే నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు నన్ను ప్రత్యేకంగా ఎన్నోసార్లు దర్శించడాన్ని బట్టి పరిచర్యకు వచ్చాను. దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, అనేక ప్రాంతాల్లోకి నేను తీసుకెళ్తాను, అనేక ప్రజల మధ్య నేను నిలబెడతాను, నేను వాడుకుంటాను, అనేక వాగ్దానాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అయితే ఈ 2 చూసేసరికి నాకు నిర్లక్ష్యం వచ్చింది పరిచర్య పట్ల. రెండోది నిరుత్సాహం కూడా వచ్చేసింది. ఏం పరిచర్య, ఏం లోకం, నేనేదో ఆ దేవుడు నన్ను ఇంత బ్లెస్ చేస్తా అన్నాడు, ఇంత వాడుకుంటాను అన్నాడు, కానీ ఏంటి 2 అని చెప్పేసి నిరుత్సాహంతో అలా ఉండేవాడిని. అయితే
సంవత్సరం వరకు కూడా పరిచర్యలో ఎదుగుదల లేదు. రెండోది ఏంటంటే నేనంటూ ఒకనున్నానని కూడా అసలు ఎవరికి తెలియదు. ఆ పరిచర్యలో ఆ ఊర్లో కూడా ఎవరికి తెలియదు. జస్ట్ కామన్గా జరిగేది పరిచర్య. ఆ ఇద్దరిలో కూడా ఒక ఆవిడ ప్రతి ఆదివారం ఏమనేదంటే, ఎందుకు పాస్టర్ గారండి ఈ చర్చి, ఎవ్వరు రారు, అసలు ఈ చర్చి అనవసరం అనేది ఆవిడ. ఇలా అంటున్న క్రమంలో నాకు చాలా నిరుత్సాహం వచ్చేసేది. ఇంకా అయితే సంవత్సరం ఎలాగ పరిచర్య జరిగింది, కానీ సంవత్సరం కూడా నేను దేవుని కొరకే చేశాను. ఏ కానుకలు ఆశించో, దేన్ని ఆశించో, దేని కొరకు చేయాల, ప్రజల జీవితాలు మారాలి, ప్రజలు నేను తెలుసుకున్న సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి నేను పరిచర్య చేశాను. అయితే దేవుడు సంవత్సరం తర్వాత స్పష్టంగా నాతో మాట్లాడారు ఏంటంటే, నువ్వు చేసిన పరిచర్యకు నేను ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాను, నిన్ను నేను గణపరచబోతున్నానని దేవుడు స్పష్టంగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో నేను చెప్పాను, దేవుడు బలమైన కార్యాల నుంచి మన ద్వారా చేస్తాడు, మన సంఘం ద్వారా దేవుడు తన నామాన్ని గణపరుస్తాడంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే కానీ దేవుని శక్తిని ఎరిగిన వారు కాదు. అయితే వాళ్ళు నన్ను హేళన చేశారు, దేవుడు అంట శక్తిని చూపిస్తాడంట, అదంట ఇదంట అని. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను ఉపవాస ప్రార్థన ప్రారంభించానో, రేపు ఉపవాస ప్రార్థన అనగా ఈరోజు రాత్రి ఒక ఆవిడలో ఉన్న స్పిరిట్ బయటకు వచ్చింది. అంటే ఒక ఆవిడ తనంతట తానే నేను తీసుకెళ్ళిపోతాను, ఇదిగో ఈమెను తీసుకెళ్ళిపోతానని చెప్పేసి రకరకాలుగా మాట్లాడతాం, పిచ్చిగా మాట్లాడతాం ప్రారంభించి ఇంట్లో వాళ్ళందరినీ హడావిడి చేసి గలిబిలి చేసి రాత్రి ఇంచుమించు 12-1 గంట అవుతుంది ఆ సందర్భంలో. అయితే వాళ్ళు ఏం చేయాలో తెలియలేదు, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఉదయాన్నే నాకు ఫోన్ చేశారు. రాత్రి అంతా కూడా ఆవిడని ఇలా పట్టుకుని కూర్చోబెట్టారు. అందరూ కూడా కూర్చోబెట్టి ఉదయాన్నే ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇదిగో ఇలా జరిగింది విషయం, ఇలా ఉంది, మీరు ప్రార్థన చేయడానికి రండి అంటే నాకు అర్థమైపోయింది స్పష్టంగా, ఆవిడకి దురాత్మ ఉంది, ఆవిడ దగ్గర దెయ్యం పట్టిందని. అయితే నా మనసు నన్ను గద్దిస్తుంది ఏంటంటే, ఈ సమయంలో నువ్వు వెళ్తే నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరిగిద్దా అని. ఎందుకంటే అప్పుడే చాలా నిరాశలో ఉన్నాను. దేవునికి సమీపంగా ఉండాల్సి నేను ప్రార్థన చేయడం కూడా మానేశాను. ఒక రకంగా చెప్పాలంటే నిరాశతో నా హృదయం నన్ను గద్దిస్తుంది ఏంటంటే, నువ్వు వెళ్తే కార్యం జరిగిద్దా అని. అప్పుడు వెంపటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ వల్ల కార్యం జరగదు, నా వల్ల కార్యం జరిగిద్ది, సో నువ్వు వెళ్ళు, నేను అక్కడ కార్యం చేస్తానని. వెంపటే నేను పశ్చాత్తపడి దేవుడి దగ్గర మరలా క్షమాపణ పొంది, తండ్రి నీ కృపచేత జరగాలి అని చెప్పి ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళంగానే ఆశ్చర్యం ఏంటంటే, అక్కడున్న దురాత్మ నేను వెళ్ళంగానే గజ వణికిపోయి, అప్పటి వరకు పట్టుకుంటే కానీ ఆగని తను వణికిపోయి, ఎందుకు వచ్చావయ్యా నువ్వు వస్తే నేను ఇక్కడ ఉండలేను, నువ్వు రావద్దు అని చెప్పేసి అది మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీతో ఆ దెయ్యంతో ఇలా మాట్లాడాను ఏంటంటే, వీరు ప్రతిష్ఠితమైన జనం, దేవుని సొత్తైన ప్రజలు, వీరిలో నువ్వు ఉండడానికి వీల్లేదు, కాబట్టి యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాను. ఎప్పుడైతే దేవుని నామాన్ని బట్టి ఇలా ప్రార్థన చేశానో జరిగిన అద్భుతం ఏంటంటే, వెంపటి ఆమెను విడిచిపెట్టేది వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా ఆవిడకి ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్య కారణాలు, రకరకాలైన సమస్యలతో ఆవిడ ఇబ్బంది పడుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే అలా ప్రార్థన చేసామో అద్భుతం ఏంటంటే, 3 సంవత్సరాల నుంచి ఆవిడ జీవితంలో లేని స్వస్థత అప్పుడు ఆవిడకి కలిగింది. ఎప్పుడైతే మొట్టమొదటిగా ఈ కార్యం జరిగిందో, ఈ కార్యం 4 గోడల మధ్య జరిగిందండి. ఎవరికి తెలియదు, జస్ట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తెలుసు. అయితే ఆ ఫ్యామిలీలో చాలామంది యేసుప్రభు నమ్ముకోలే. ఆ ఫ్యామిలీలో అందరు నామకార్థంగా ఉండేవాళ్ళు. ఎప్పుడో పండక్కి చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడో వెళ్దాంలే అనుకునే వాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళు లేరు. కొంతమంది తాగుబోతులు ఉన్నారు, కొంతమంది వ్యసనపరులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. ఇలా ఉన్న సందర్భంలో వాళ్ళందరికీ దేవుని శక్తి మెల్లగా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అరే ఇదిగో పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేస్తే ఇలా జరిగిందని. అయితే వాళ్ళు ఏ సమస్యలతో ఉన్నారో వాళ్ళందరినీ నా దగ్గరికి నడిపించడం, ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేయడం, అక్కడ దేవుడు తన మహిమను చూపించడం ప్రారంభించాడు. అద్భుతం ఏంటంటే, చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోయిన డాక్టర్లు పంపించేసి బెడ్ తీసుకొచ్చి బయట పెట్టి ఇంటి బయట పడుకోబెట్టి ఇక్కడ చచ్చిపోతాడు అని చెప్పేసి ఇంటి బయట పడుకోబెట్టిన వాళ్ళు కూడా ప్రార్థన చేసినప్పుడు వితిన్ 5 minutes, వితిన్ 10 minutesలో లెగిచి నేటికి సజీవంగా ఉన్నవారు ఉన్నారు. ఈ సాక్ష్యాలు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దొంగ మాటలు కాదు, ఈ సాక్ష్యాలు అబద్ధాలు కాదు. మీలో ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా ప్రాంతానికి వస్తే సాక్ష్యాలతో నిరూపించడానికి నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది సత్యం. యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు, ఆ జీవం నేటికి సజీవంగా ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే జరిగిందనేది నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. నా దేవుడు సజీవుడు కనుక నేను చేసిన మీరు చేసిన ఖచ్చితంగా విశ్వాసంతో చేస్తే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంటే జవాబును మనకు అనుగ్రహిస్తాడు. అలా పరిచర్యలో దేవుని కార్యాలు జరగడం ప్రారంభించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈరోజు నా ముఖం చూడని వాళ్ళు ఆ ఊర్లో ఉన్నారు, కానీ నా పేరు తెలియని వాళ్ళు ఆ ఊర్లో లేరు.
ఎందుకంటే దేవుడు తన కృపలో నా పేరును అక్కడ అంతగా వ్యాప్తించాడు. రెండోది ఏంటంటే ప్రజలు ఏ కష్టం వచ్చినా మొట్టమొదటిగా మందిరానికి రావడం, ప్రార్థన చేయించుకోవడం, వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు అనుభవించడం ఈరోజు వాళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ వీడియో వీక్షిస్తున్న మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నా జీవితంలో నేను సత్యాన్ని అన్వేషించాను, తెలుసుకున్నాను. ఖచ్చితంగా నా కుటుంబం మారింది, నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది. నేటికి నా ద్వారా అనేకుల బ్రతుకులు మార్చబడుతున్నాయి. నా ద్వారా ఎవరి మతాలు మార్చబడలేదు, కానీ అనేకుల బ్రతుకులు మార్చబడినాయి. నేడు ఎంతోమంది వ్యభిచారులు మార్చబడ్డారు, దొంగలు మార్చబడ్డారు, తర్వాత ఎంతోమంది తల్లిదండ్రులకి అవిధేయులైన పిల్లలు మార్చబడ్డారు. ఖచ్చితంగా ఈ మార్పు అనేది నా వల్ల కలిగింది కాదు, కానీ నేను కలిగి ఉన్న యేసు వల్ల కలిగింది. ఎందరైతే అన్వేషించి ఆయన తెలుసుకుంటారో ఖచ్చితంగా వారి జీవితాల్లో కూడా ఆయన అనేకమైన మార్పులు, ఇలాంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఖచ్చితంగా దేవుడు కూడా మనకు అట్టి కార్యాలు జరిగించును గాక. నిత్యముగా మనం సత్యాన్వేషణ చేద్దాం, ఇంకనో యేసుప్రభుని మనం తెలుసుకుందాం, ఖచ్చితంగా దైవాన్వేషణ చేద్దాం. మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఈ లోకంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంది. మరణం తర్వాత పరలోకం ఉంది, మరణం తర్వాత నరకం కూడా ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా నరకానికి వెళ్ళకూడదని యేసుప్రభు ఉద్దేశం. కాబట్టి మన సత్యాన్వేషణ చేద్దాం, భూమి మీదే పాప క్షమాపణకి మార్గాన్ని తెలుసుకుందాం, ఖచ్చితంగా పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు ఖచ్చితంగా ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.